హాయ్ అండి. తెలంగాణలో ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ అకాడమిక్ ఇయర్స్‌కి సంబంధించి 2022కి సంబంధించి ఆయా యూనివర్సిటీలో ఆయా కోర్సుల విభాగాలుగా ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దానిలో భాగంగా మనకు తెలంగాణ ఐసెట్ నుంచి, తెలంగాణ లాసెట్ నుంచి, తెలంగాణ ఈసెట్ నుంచి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. మేబీ అఫీషియల్ ఎంట్రన్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇందులో కనిపించడం జరుగుతుందండి. ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు టీఎస్ ఐసెట్ 2022. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎంబీఏ అండ్ ఎంసీఏ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2022 ఇన్ తెలంగాణ స్టేట్. ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది యూస్ఫుల్గా అవుతుంది. ప్రజెంట్ ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నారో అండ్ ఆల్రెడీ డిగ్రీ అయిపోయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి. ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు 6th నుంచి అండ్ 20 వరకు జూన్. ఏప్రిల్ 6th నుంచి 20 వరకు జూన్ వరకు మనకి ఒక అప్లికేషన్ అనేది వితౌట్ లేట్ ఫీ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇక ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి అండ్ ఆల్సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్టీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 450 రూపీస్గా చూపించడం జరుగుతుంది. అదర్ క్యాండిడేట్స్కి అయితే 60-50 రూపీస్ అయితే చూపించడం జరుగుతుందండి. 27th జూలై రోజు అలాగే 28th జూలై రోజు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఒక్కటే రోజు మనకు మార్నింగ్ టైంలో ఉందండి. అది కూడా వచ్చేసి 28th జూలై రోజు మార్నింగ్ ఉంది 10 AM to 12:30 అండ్ నెక్స్ట్ అదర్ డేస్ వచ్చేసి మనకు 2:30 PM to 5 PM వరకు అయితే ఉందండి. వీటికి సంబంధించినటువంటి మనీ మీరు ఏ విధంగా సెండ్ చేయాలి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఫీ అని చెప్పేసి టీఎస్ అండ్ ఏపీ ఆన్లైన్ సెంటర్లలో మీరు మనీకి సంబంధించి పేమెంట్ అయితే చేయొచ్చు. లేకపోతే మీకు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ లాంటి యూజర్స్ని ఉపయోగించుకొని కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చండి. ఫర్దర్గా అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలని చెప్పేసి డీటెయిల్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, ఆల్రెడీ డిగ్రీ అయిపోయినటువంటి స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ మనం మరొక సెట్ ఒకటి గమనిద్దాము. ఇక్కడ చూడండి ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ఈ సెట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ టీఎస్ లా సెట్ అని చెప్పేసి 3 years LLB కోర్స్కి వచ్చేసి మనం 10th అండ్ ఇంటర్ డిగ్రీ సంబంధించినటువంటి 10+2+ అండ్ 3 పార్ట్ విధానంలో చదివి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేకపోతే అదర్ ఎనీ ఈక్వలెంట్ యూనివర్సిటీలో సంబంధించి చదవాలి. 45% మార్క్స్ అయితే రావాలండి. 45% మార్క్స్ ఉన్న వాళ్ళే ఈ యొక్క ఎల్ఎల్బి అప్లై చేయడానికి అర్హులు. అండ్ 42% ఓబీసీ కేటగిరీ అండ్ 40% SC/ST క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ అయితే రావాలి. మీరు మినిమం డిగ్రీ అనేది ఆ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. వాళ్ళే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అనేది ఎలిజిబుల్ అండి. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఎగ్జామినేషన్ బై సింగిల్ సిట్టింగ్ వితౌట్ అండర్గోయింగ్ 3 years కోర్స్. ఎవరైతే రెగ్యులర్ ఆర్ ప్రైవేట్గా 3 years కోర్స్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5 years LLB కోర్స్ కూడా ఉందండి. 5 years LLBకి వచ్చేసి ఇక్కడ ఏమంటున్నారంటే 10+2 10th అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి 5 years LLB అనే కోర్స్ అవైలబుల్గా ఉంది. 40% అయితే మార్క్స్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ టెస్ట్ లా సెట్. ఈ యొక్క క్వాలిఫైయింగ్ టెస్ట్లో అయితే మినిమం 35% మార్క్స్ అయితే రావాలండి. 42 మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్ 120 మార్క్స్. 120 మార్క్స్ మీకు మ్యాక్సిమం 42 మార్క్స్ అంటే 35% మార్క్స్ అయితే రావాలి. 35 మార్క్స్ వచ్చినప్పుడే మీరు క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ కాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ ముందస్తుగా అయితే ఉంటుందండి. సూచించిన విధంగా ముందు వాళ్ళు ఏదైతే చూపించున్నారో ఆ యొక్క 35% మార్క్స్ అయితే రావాలి. ఇంకేమంటున్నాడంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎంత ఇయర్స్ అంటున్నాడంటే 16/11/2018 ద డీటెయిల్ నోట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవైలబుల్. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు వెబ్సైట్లో ఇవ్వడం అయితే జరిగిందంట. ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ర్యాంకింగ్ సంబంధించినటువంటి బై లాసెట్ అండ్ టీఎస్ లాసెట్ పార్ట్ బి వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. టీఎస్ లా సెట్ 2020 ఈజ్ వ్యాలిడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 3 year and 5 year లా కోర్సెస్. 3 years and 5 years లా కోర్సెస్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉందండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ టీఎస్పీజీ ఎల్ఈ సెట్ ఎల్సీ సెట్. ఈ యొక్క టీఎస్ పీజీ ఎల్సీఈటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి,
అలాగే వీరికి కూడా ఎంత క్వశ్చన్ పేపర్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో 25 మార్క్స్కి మినిమం మీకు 30 మార్క్స్ అనేది రావాలని చెప్పేసి యాజ్ టీడ్ ఒక కండిషన్స్ అయితే అప్లై చేయడం జరిగిందండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి టీఎస్ లా సెట్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ 10+2+3 పార్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్కి సంబంధించినటువంటి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 45 మార్క్స్ రావాలండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 40% మార్క్స్ అయితే రావాలండి. సో టీఎస్ లా సెట్ 5 ఇయర్స్కు సంబంధించిన కోర్స్కి అయితే మినిమం ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ కావాలండి. 45% మార్క్స్ అండ్ 40% మార్క్స్ సేమ్ పర్సెంటేజెస్ అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి టీఎస్పీజీ ఎల్సీఈటీ దీనికి సంబంధించి క్యాండిడేట్స్ హోల్డింగ్ ఎల్ఎల్బి బిఎల్ 3 and 5 years డిగ్రీ అనేది ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉందండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేటు. నెక్స్ట్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. టీఎస్ లా సెట్కి అయితే 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ 500 రూపీస్ కేటాయించాలి. అలాగే టీఎస్పీజీఎల్సీ సెట్ 2021-22కి సంబంధించి 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది. 800 రూపీస్ మినిమం రిజిస్ట్రేషన్ ఫీ అండి. ఎస్సీ అండ్ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు, అదర్స్కి వచ్చేసి 1000 రూపీస్గా చూపించడం అయితే జరుగుతూ ఉంది. సో ఇంపార్టెంట్ డేట్స్లో ఫర్ ఆన్లైన్ సబ్మిషన్కి సంబంధించి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 6/6/2022 అండి. అలాగే విత్ లేట్ ఫీ వచ్చేసి 500 ఎక్స్ట్రా కలుపుకొని మనకు 26/6/2022 వరకు ఉంది. వితౌట్ లేట్ ఫీ వచ్చేసి టీఎస్పీజీఎల్సీ సెట్కి సంబంధించి 5 వరకు ఉంది. అండ్ విత్ లేట్ ఫీతో కలిపి 2000 లేట్ ఫీతో కలిపి 12/7/2022 వరకు ఇవ్వటం అయితే జరిగిందండి. సో ఇది ఎల్ఎల్బికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే టీఎస్ లా సెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 25th రోజు ఉంది. టీఎస్ 5 years కోర్స్ వచ్చేసి 22 రోజు ఉంది. అలాగే పీజీఎల్సీ ఈటీకి సంబంధించినటువంటి వచ్చేసి 22 రోజు అయితే ఉందండి. మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఉర్దూ ఎనీ మీడియంలో ఉంది. సో ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ టీఎస్పీజీఎల్సీకి సంబంధించి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రీజనల్ టెస్ట్ వచ్చేసి ఒక సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సౌత్ ఈస్ట్, నల్గొండ, ఆదిలాబాద్, నర్సంపేట, విశాఖపట్నం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా టీఎస్ లా సెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. చివరిగా మనం గమనిస్తే జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ జేఎన్టీయూకి సంబంధించినటువంటి టీఎస్ఈ సెట్ 2022 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా అండ్ బీఎస్సీ. సో దీనికి వచ్చేసి లాస్ట్ టెస్ట్ డేట్స్ వచ్చేసి మనకు 13/7/2022 రోజు డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 400 రూపీస్, ఫర్ ఆల్ అదర్స్కి వచ్చేసి 800 రూపీస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. త్వరలో మరికొన్ని నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. ఎయిట్ సెట్, పీజీ సెట్, సో అదర్ సెట్స్ కూడా రాబోతున్నాయి. సో దయచేసి అప్డేట్గా ఉండండి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.